ఒక 2021లో ఒక యాక్సిడెంట్ అయ్యి నేను బెడ్ రిడన్ అయ్యాను 1.5 years ఆల్మోస్ట్. నేను నా లెఫ్ట్ హ్యాండ్తో ఒక మొబైల్ ఫోన్ కూడా ఎత్తలేకపోయేదాన్ని. షోల్డర్ నుంచి ఎల్బో వరకు 36 మజిల్ టేర్స్ అయినాయి. L4 L5లో క్రాక్ ఇచ్చింది. అండ్ ఐఎమ్ ఆల్రెడీ డయాబెటిక్. సో అందరికీ తెలిసిందే కదా, ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు షుగర్ లెవెల్స్ ఎలా బూస్ట్ అయిపోతాయో. సో అలా బూస్ట్ అయ్యి నాకు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 565 ఉండేది. బికాస్ ఆఫ్ విచ్ నా రెటినా డ్యామేజ్ ఇచ్చింది, ఆర్గన్స్ డ్యామేజ్ ఇచ్చినాయి, కాళ్ళల్లో సెన్సేషన్ పోయింది, డయాబెటిక్ సైడ్ కాంప్లికేషన్స్ అన్నీ ఉండేవి. నాకు యూరినరీ బ్లాడర్ కంట్రోల్ అయ్యేది కాదు. సో బిలీవ్ మీ, ఓన్లీ ఫర్ దాట్ రీజన్ నేను ఇంట్లో బయటకు వెళ్ళాలన్నా భయపడేదాన్ని. అటువంటి కండిషన్లో ఉన్నప్పుడు ఈ యాక్సిడెంట్ అయినందుకు షుగర్ ఇన్ఫ్లమేషన్ అయ్యి బాడీ అంతా డ్యామేజ్ ఇచ్చి ఐ వాజ్ నైదర్ ఏబుల్ టు స్లీప్ నార్ ఐ వాజ్ ఏబుల్ టు సెట్. ఆ కండిషన్లో ఉండే నేను. 6 డాక్టర్స్ నాకు సర్జరీ చేయించుకోవద్దు, ఒక్కొక్క ఆర్గన్ ఫెయిల్ అయ్యి చచ్చిపోతావు, బెడ్ రిడన్ అయ్యి, సో నువ్వు సర్జరీ చేయించుకోవాల్సిందే అని చెప్పినందుకు మేము నాసిక్లో ఉండేవాళ్ళం. బేసిక్గా సర్జరీ చేయించుకోవాలి అని ఒక రీజన్ కింద నేను హైదరాబాద్ మూవ్ అయ్యాం మేము. మై హస్బెండ్ ఈజ్ అ చార్టెడ్ అకౌంటెంట్. సో ఆయన జాబ్ మానేసి నా ప్రొఫెషన్ నేను స్టార్ట్ చేస్తాను అని చెప్పి వీ మూవ్ హైదరాబాద్. సో నేను హాస్పిటల్కి వెళ్తే, ఇంత షుగర్ లెవెల్స్ ఉన్నప్పుడు మీకు సర్జరీ ఎలా చేస్తారు, 3 months తర్వాత కంట్రోల్ అయినాక మీరు రండి, అప్పుడు సర్జరీ చేస్తాను అని చెప్పారు. బట్ గాడ్స్ గ్రేస్, మై గ్రేట్ స్పాన్సర్ పద్మ సుజాత గారు, మా నాన్నగారు ఇంటి పక్కన ఉండేవారు. సో ఆవిడ థైరాయిడ్ కోసం ఆ ప్రోడక్ట్ వాడారు. 3 years నుంచి ఆవిడకి థైరాయిడ్ మెడిసిన్ కూడా మానేశారు. సో ఆవిడ నాకు ఇంట్రడ్యూస్ చేశారు. సో నేను ఉన్న కండిషన్లో 2% నాకు రిలీఫ్ ఇచ్చినా చాలు అనే కదా ఉంటాం మనం ఆలోచనలో. సో నేను అలాగే ఐ కేర్ అనేది వాడడం మొదలుపెట్టాను. సో వెన్ ఐ స్టార్టెడ్ యూజింగ్ ఐ కేర్, విత్ ఇన్ 5 days నా చేతికి మూమెంట్ రావడం మొదలైంది. సో దే వాజ్ అ హోప్, అయితే ప్రోడక్ట్స్ పనిచేస్తాయి అన్నమాట. సో దాని తర్వాత షుగర్ కోసం వాడడం మొదలుపెట్టాను. 3 months తర్వాత డాక్టర్ రమ్మన్నారు కదా అని డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఆయన చూసి, ఇది ఇంగ్లీష్ టాబ్లెట్సే కాదు, మీరు ఇంకేం వాడుతున్నారమ్మా, ఇప్పుడు సర్జరీ అవసరం లేదు, ఇంకొక 3-4 monthsకి నార్మల్ అయిపోతుంది అన్నారు. అంటే నేను ఇలాగా ఇండస్ వివా ప్రోడక్ట్స్ వాడుతున్నాను, ఐపల్స్ ఐ కేర్ కాంబినేషన్లో వాడుతున్నాను అని చెప్పాను. ఇవి చాలా గుడ్ ప్రోడక్ట్స్, నేను కోవిడ్ టైంలో నేను కూడా వాడాను అని చెప్పాను. సో ఫస్ట్ క్వశ్చన్ నాకు ఏమొస్తుంది అప్పుడు, వెన్ యూ నో, మీరు నాకు చెప్పాలి కదా, సజెస్ట్ చేయాలి కదా. సో నేను ఇంత పెయిన్తో మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు నాకు ఎందుకు సజెస్ట్ చేయలేదు అని అడిగాను. ఆయన ఒక్కసారి తలంతా ఇలా బిల్డింగ్ వైపు చూపించి, నా ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది ప్రోడక్ట్స్ని నేను సజెస్ట్ చేస్తే అని. సో దట్ వాజ్ మై ట్రిగర్ పాయింట్. నేను లాయర్గా కొంతమందికే సపోర్ట్ ఇవ్వగలను, కానీ ఈ ప్రొఫెషన్లోకి వస్తే ఆల్మోస్ట్ ప్రతి హ్యూమన్ బీయింగ్ ఆన్ ఎర్త్ ఈస్ హ్యావింగ్ అ ప్రాబ్లమ్. సో ఈ ప్రోడక్ట్స్ని మనం ఎంతమందికి చెప్పగలుగుతామో అంతమందికి మనం ఆరోగ్యం ఇస్తున్నాం. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే పీస్ ఆఫ్ మైండ్, మనకు కూడా ఏదో ఒకటి చేసాం దేశం కోసం, మనుషుల కోసం ఒక తృప్తి ఉంటుంది. సో ఆ జర్నీలో ఐ కేమ్ ఇన్ టు దిస్ బిజినెస్. కానీ నాకు షుగర్ ఉన్నందుకు నేను ఐ కాఫీ వాడడం మొదలుపెట్టాను. అండ్ ఐ హ్యావ్ బీన్ యూజింగ్ ఇట్. 40 units ఇన్సులిన్, 3000 mg టాబ్లెట్స్ పర్ డే నుంచి 500 mg టాబ్లెట్ పర్ డేకి నేను దిగాను, విచ్ ఈస్ అ గ్రేట్ చేంజ్ ఇన్ మీ. ఎందుకంటే సైడ్ కాంప్లికేషన్స్ అన్నీ పోయినాయి, యాక్టివ్గా నడవడం మొదలుపెట్టా. నా బాడీలో 5 belts ఉండేవి, అన్ని బెల్ట్లు పోయినాయి, సర్జరీ లేదు, బిందాస్ హ్యాపీగో పర్సన్ లేదు. కానీ ఎగ్జాక్ట్ 1 year బ్యాక్ ఆన్ September 7th ఐ వెంట్ ఫర్ అ వెడ్డింగ్. అక్కడ నాకు తెలియకుండా నా కాల్లో ఒక పూస గుచ్చుకుంది. ఆ పూస గుచ్చుకుంటే ఏదో రాళ్ళు గుచ్చుకుంటాయని అనుకుంటాం కదా, అలా నెగ్లెక్ట్ చేసేసా. 20 daysకి నా నీ వరకు ప్లస్ ఫామ్ అయింది, కాలు కింద పెట్టలేని పరిస్థితిలోకి వెళ్ళాను. సో అక్కడికి వెళ్తే ఆ డాక్టర్స్ నన్ను, యు ఆర్ సో రెక్లెస్, ఒక డయాబెటిక్ పర్సన్ 5 days అన్అటెండెడ్ ఫుడ్ పెట్టుకుంటే కాల్ యాంప్యూట్ చేస్తారు, 20 days నువ్వు ఇంత నెగ్లెక్ట్ ఎలా చేసావు అన్న చెప్పి నాకు మందులు ఇచ్చి, గాడ్స్ గ్రేస్, నీ అదృష్టం ఉంటే కాలు ఉంటుంది, లేకపోతే కాలు పోతుంది, మెంటలీ ఫిక్స్ అయిపో అని చెప్పారు. కానీ ఐ కాఫీ మీద ఉండే కాన్ఫిడెన్స్తో నేను మా ఫ్యామిలీలో ఎవ్వరికి చెప్పలే, ఓన్లీ మై డాటర్ అండ్ మై హస్బెండ్ నోస్ అబౌట్ ఇట్. మా అత్తగారి సైడ్ కానీ నా పుట్టింటి సైడ్ కానీ ఎవ్వరికి చెప్పలే, ఊరికినే టెన్షన్ ఇచ్చేది ఏంటి అని. 15-20 days అయినాక యాంటీబయాటిక్స్ వేసుకుంటే పూస బయటకు వచ్చేసింది, కానీ కాలు రిపేర్ అవ్వలే.
సో వాళ్ళు అప్పటికప్పుడు చూసి ఎక్కడి వరకు కాలు కొట్టేయాలో చూసి కొట్టేస్తాం కాళ్ళు రండి అని పిలిచారు. వాళ్ళకేంటి డబ్బులు వస్తాయి కదా, సో పిలిచారు, వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళాక వాళ్ళు స్కాన్ చేసి అంతా చేసి అదేంటి నీ కాలు కులిపోలేదు, మామూలుగా అయితే కులిపోవాలి కదా, కాలు కులలేదు ఏంటి అని చాలా ఆశ్చర్యంగా అడిగారు. సో మన ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, నేను ప్రిపేర్డ్గా మన క్లినికల్ ట్రయల్స్ కూడా తీసుకుని వెళ్ళా. ఇన్ కేస్ ఐ గెట్ అ ఛాన్స్ ఐ షుడ్ టెల్ దమ్ అని. సో గాడ్స్ గ్రేట్, నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. సో మన కంపెనీ క్లినికల్ ట్రయల్స్ చూపించి ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఆయనకి ప్రోడక్ట్ అమ్మి కాలు కొట్టించుకోకుండా ఇంటికి వచ్చాను. సో డాక్టర్ యూ షుడ్ థ్యాంక్ 1000 times అబౌట్ యువర్ ప్రోడక్ట్, అదే నీ కాల్ని రక్షించింది అని చెప్పారు. సో ఎనీవేస్ I can keep on talking for hours together ఎందుకంటే నాకు వచ్చిన రిజల్ట్ అటువంటిది. సో ఆల్ ద ప్రోడక్ట్స్ ఐ హావ్ యూస్డ్ అండ్ ఐ గాట్ వండర్ఫుల్ రిజల్ట్స్. ఎవరైతే ఇక్కడ ఉన్నారో సెకండ్ థాట్ లేకుండా కన్సిస్టెంట్గా ప్రోడక్ట్స్ని వాడితే ఇట్ విల్ గివ్ యూ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్ అండ్ యూ కెన్ గెట్ హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్ యాజ్ అవర్ లీడర్స్ హ్యావ్ టోల్డ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.